హాయ్ ఫ్రెండ్స్, మన జనరల్ గా రాగి సంగటి అంటే నూకలతో గానీ రైస్ తో గానీ చేస్తాం కదండి. అలా కాకుండా మిల్లెట్స్ తో ఒక్కసారి ఇలా సంగటి చేసుకొని చూడండి. రుచికి రుచి, హెల్త్ కి హెల్త్ సూపర్ గా ఉంటుందండి. మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ బాగుంటుందండి. ఇంకా రాగిలో మనకు తెలిసిందే ఐరన్, కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పిల్లలకి, పెద్దలకి అందరికి చాలా ఆరోగ్యం అండి ఈ సంగటి. తయారీలోకి వెళ్ళిపోదామా? నేనైతే సామలు తీసుకున్నానండి. ఒక కప్పు సామలు తీసుకుని బాగా కడిగి 4 గ్లాసుల నీళ్లతో రాత్రంతా నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్రలో గానీ మామూలు పాత్రలో గానీ మిల్లెట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా ఉడికాక ఒక కప్పు రాగి పిండి వేసి కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా. అంతే, ఒక 10-15 నిమిషాల్లో మన సామలతో రాగి సంగటి రెడీ. సంగటి వేడిగా ఉండగానే చేతిని తడుపుకుంటూ ముద్దలుగా చేసుకుని వడ్డించుకోవడమేనండి. ఈ సంగటి రోటి పచ్చడితో గానీ ఏదైనా కూరతో గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ సంగటి కొబ్బరి నువ్వుల రోటి పచ్చడితో వడ్డించుకున్నానండి. పచ్చడి రెసిపీ మన ఛానల్లో ఉందండి, చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఆరోగ్యకరమైన ఈ మిల్లెట్ సంగటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.